యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు వినగానే ఆయన అభిమానులు పూనకాలు మొదలవుతాయి. ఆయన యాక్టింగ్తో, ఆయన డ్యాన్స్తో, ఆయన డైలాగ్ డెలివరీతో ఆయన అభిమానుల్లో అయితే ఒక రేంజ్ సృష్టించుకున్నాడని చెప్పాలి. సో ఏమాత్రం తగ్గకుండా దేవరా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎప్పుడెప్పుడా అంటూ ఆయన అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకైతే గుడ్ న్యూస్ వచ్చేసిందండి. ఇంకా రిలీజ్కి ఒక 2 వారాలు టైం ఉండగానే ముందుగానే ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. సో వాళ్ళ అభిమానులు అయితే ట్రైలర్ చూసి పండగ చేసుకుంటున్నారు. ఈ దేవరా మూవీలో యంగ్ టైగర్ హీరోగా నటిస్తుండగా ఆయనకు జోడీగా జాన్వీ కపూర్ తెలుగులో ఫస్ట్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో మ్యూజిక్ వచ్చి అనిరుద్ధ్ అందిస్తూ ఉన్నారు. విలన్గా సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు. సో ఈ మూవీ మొత్తానికి బ్లాక్ బాస్టర్ అవుతుంది ఖచ్చితంగా. సో మూవీ మొత్తం ట్రైలర్ చూసుకుంటే 2 నిమిషాల 30 సెకండ్ల ట్రైలర్లో అయితే మొత్తం మూవీ యొక్క కాన్సెప్ట్ చూపించేశారు. అద్దిరిపోయే ట్రైలర్తో అయితే మన ముందుకు వచ్చేసింది ఈ మూవీ. సో వాళ్ళ అభిమానులు ఎదురు చూస్తున్నట్లుగానే ట్రైలర్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఇప్పటికీ దేవరా మూవీ నుంచి 3 సాంగ్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఏ సోషల్ మీడియాలో చూసినా, ఏ రీల్ చూసినా, ఏ షార్ట్స్ చూసినా ఈ సాంగ్కే స్టెప్పులు వేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అయితే సోషల్ మీడియాలో ఈ సాంగ్స్, దేవరా సాంగ్స్ అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఈ దేవరా మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అయితే డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని ట్రైలర్ అయితే అర్థమవుతుంది. తండ్రి కొడుకుల పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. అంటే సముద్ర బ్యాక్డ్రాప్లో జరిగే అరాచకాలను అరికట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోరాటాల గురించి అన్నట్లు థీమ్ అయితే మనకు అర్థమవుతుంది ట్రైలర్ చూస్తూ ఉంటే. ఈ మూవీ కొరటాల రవి డైరెక్షన్లో అయితే వస్తూ ఉందండి. సో ఇది మనకు దేవరా 1, దేవరా 2 లాగా 2 పార్ట్స్గా ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ దేవరా 1 రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమా మనకు ప్రేక్షకులకు ముందుకు సెప్టెంబర్ 27న కనుల విందు చేయబోతుంది. సో ఇదండి దేవరా మూవీ ట్రైలర్ యొక్క విశేషాలు. మీలో కూడా మన యంగ్ టైగర్ అభిమానులు ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో మీ లైక్స్తో నిండిపోవాలి లైక్స్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమ బిందు.